కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఉన్నటువంటి సమయాన్ని బట్టి తొందరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక వచ్చిన లేఖనాన్ని చదువుకున్నాను చూడండి. కీర్తనల గ్రంథము 144వ కీర్తన 12వ వచనాన్ని, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి భాగము కీర్తనల గ్రంథము 144వ కీర్తన 12వ లేఖనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. రెండవ లేఖనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చదవబడిన ఈ లేఖన భాగాలను కూడి చేరిన మన వినికిడిలో ప్రభువు దీవించి మనందరితో ఆయనే మాట్లాడును గాక. గట్టిగా చెప్పాలి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మాటలను మీరు ఆలకించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సాధారణంగా దేవుడు చేత కలగ చేయబడినటువంటి మానవుని జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం, ఉద్దేశం ఏమిటంటే, ఆదామును అవ్వను పిలిచి దేవుడు చెప్పినటువంటి మాటలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి, మీరు అభివృద్ధి పొంది, మీరు విస్తరించి, మీరు భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. చివరిలో అన్నాడు దానిని ఏలండి అన్నాడు. రూల్ అని వారిని ఆశీర్వదించాడు. మానవులమైనటువంటి మన జీవితంలో సాధారణంగా ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా దేవుడు మనకిచ్చినటువంటి పంటను బట్టో, భూమిని బట్టో, ధనమును బట్టో, బంగారమును బట్టో, పేరును బట్టో, ఘనతను బట్టో సంతోషించే ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి దేవుడు చేత కలగ చేయబడినటువంటి మానవులమైన మనందరి జీవితాలలో నిజమైన ఆస్తి ఏదైనా ఉంది అనంటే దేవుడు మనకిచ్చిన బిడ్డలు అన్న సంగతిని మనము మర్చిపోకూడదు. అంటే ఈ లోకములో దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి భౌతికమైన ఆస్తి ఆశీర్వాదము కన్నా దేవుడు మనకిచ్చినటువంటి గర్భఫలము అయినటువంటి బిడ్డలు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందున దైవజనుల అభిషేక్తులు ఎజ్రా గారు, మరి మా సహోదరి ప్రశాంతి, వారిరువురిని ప్రభు ప్రేమించి 3 శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చారు. మరి దైవజనులు అభిషేక్తులు ప్రారంభం నుంచి కూడా నాకు బాగా పరిచయస్తులు, ఆత్మీయమైనటువంటి బంధం మా మధ్య ఉంది. ప్రభు వారికి ఇచ్చినటువంటి బిడ్డల్ని దేవుని కొరకే వారు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి బిడ్డలను పాడే విషయంలో, పరిచయం చేసే విషయంలో ఉన్నతమైనటువంటి తలాంతులు కలిగిన వారుగా రాబోయేటువంటి ఒక తరమును, లేకపోతే రాబోయేటువంటి దినాలలో ఒక తరమును దేవుని పనిలో, పరిచర్యలో బలమైనటువంటి సాధనాలుగా వాడబడాలనేటువంటి ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నారు. నేను గమనిస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి పాలసన జీవితంలో ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏమిటి కార్యక్రమం అంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు వస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. వస్త్రము, అందున ఈ రోజున జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వస్త్ర అలంకరణ, లేకపోతే నూతన వస్త్ర బహుకరణ అనేటువంటి దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనము గ్రహించినట్లయితే, నూతన వస్త్రం ఇచ్చుట ద్వారా పాల్సనికి వారు ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఏమనంటే, నానా, ఇప్పటి వరకు నువ్వు చిన్న పిల్లవాడివి, ఇప్పుడు నీవు యవన ప్రాయములు అడుగుపెడుతున్నావు. యవన ప్రాయములు అడుగుపెడుతున్నటువంటి నీవు ఒక నూతనమైనటువంటి తలంపులు కలిగిన వ్యక్తిగా, ఒక నూతనమైనటువంటి నడవడిక కలిగిన వ్యక్తిగా, ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఇటు కన్నటువంటి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించాలి, అనుగ్రహించినటువంటి దేవునికి మహిమను తీసుకురావాలి, మరి సంఘాలకు కీర్తి తీసుకురావాలి. నీ ప్రవర్తన, నీ నడవడిక అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ఒక బాధ్యత కలిగినటువంటి వయసులోనికి అడుగు పెడుతున్నావు అని గౌరవార్థంగా ఈ యొక్క శ్రేష్టమైనటువంటి కూడికను మరి పెద్దలు ఏర్పాటు చేసే విషయాన్ని మరి పాల్సన్నికి తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డల్ని దేవుని భక్తిలో భయములో మనం పెంచే వారంగా ఉండాలి. ఎందుకనంటే ఈ రోజున చేరి కూడినటువంటి మన జీవితాలలో ప్రభువుని ఎరిగిన వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది ఏమిటి, అందరూ ప్రభువుని ఎరిగిన వారే. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. చాలామంది ప్రభువుని ఎరిగినటువంటి పరిస్థితుల్లో సగ జీవితం అయిపోయిన తర్వాత ప్రభువుని తెలుసుకున్నాం. కానీ దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డల్ని మాత్రం వారు బాల్యము నుండి శక్తి కలిగిన, ప్రభావం కలిగిన, ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి దేవుని సమక్షంలో వారు పెరగాలి అనేటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. కనుకునే లేఖనములో చిన్నపిల్లలను గూర్చిన, యవనస్తులను గూర్చిన అనేక మాటలు మనం చూస్తాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు. ఈవెన్ లోకంలో ఉన్న సామెతలు కూడా మనం వాడతాం. మొక్కై వంగనిదే మ్రానై వంగున అనేటువంటి సూక్తులు కూడా మనం వింటూ ఉంటాం. కాబట్టి ప్రత్యేకమైనటువంటి దినాన్న, ఈ శ్రేష్టమైనటువంటి వేడుకలో, ఈ సంతోషకరమైనటువంటి సమయంలో వాక్యము ఏమి సెలవిస్తూ ఉంది అనంటే, ఈ పూట దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని మన ముందుంచాలని ఆశపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము విశ్వాసవీరునిగా మనం చూడగలం. అబ్రహాము దేవుని పిలుపొందుకుని దేవుని స్నేహితునిగా మార్చబడినటువంటి అతని జీవితాన్ని మనం చూడగలం. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును గురించి ఒక శ్రేష్టమైన మాట ఆదికాండ గ్రంథంలో రాయబడింది. ఒకసారి ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 12వ వచన లేఖనాన్ని మనం చదువుదాం. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయును. మంచిది, జాగ్రత్తగా వినండి. ఇస్సాకును గురించి ఒక శ్రేష్టమైనటువంటి వచనం ఆదికాండ గ్రంథంలో మనం చదివాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందినట్లుగా. అంత మాత్రమే కాదు, కానీ యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయును అనేటువంటి మాట మనం చూస్తాం. మన జీవితంలో మనము చూచిన ఆశీర్వాదం, కేవలము మనము చూసిన ఆశీర్వాదము కన్నా మన బిడ్డలో మరింత ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, మరింత ఘనతను పొందుకోవాలని, మరింత కీర్తిని పొందుకోవాలని, మరింత ఖ్యాతిని వారు పొందుకోవాలని ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లికి, తండ్రికి ఉంటుంది. చాలామంది వారి ఆర్థిక పరిస్థితులను బట్టి, కృంగిపోయిన పరిస్థితుల్లో, చిన్నతనంలో వారు పొందినటువంటి కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, వారు చూచిన కీడును బట్టి, నేను పడిన కష్టం, నేను అనుభవించిన దరిద్రం నా బిడ్డలు అనుభవించకూడదు, నా బిడ్డల జీవితాలు బాగుండాలి, వాళ్ళ పరిస్థితులు బాగుండాలి, వారు ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలి, వారు అనేక మందికి చేయి చాపి అడిగేవారుగా కాదు, అనేక మంది చేయి చాచి ఇచ్చేవారుగా ఉండాలి అని ప్రతి తండ్రి తల్లి కూడా ఆలోచన కలిగి ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఇస్సాకే ఉన్నతమైనటువంటి భక్తిభావం కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. వాస్తవానికి అబ్రహాము దేవుడు పిలుపొందుకున్నాడు. దేవునితో నిర్దోషిగా, నిందారహితునిగా, ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా దేవుడు చేసిన వాగ్దానము అతని జీవితంలో నెరవేర్చబడకపోయినా ఏమాత్రము సందేహించక దేవునికి వెన్నంటి ఉండి, దేవుడు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు పలికి దేవుని మీద ఆనుకుని భక్తి జీవితంలో ముందుకెళ్ళినటువంటి భక్తునిగా అబ్రహామును మనం చూస్తాం. అబ్రహామే విశ్వాసవీరుడు అనుకుంటే, అబ్రహామే ఉన్నతమైన భక్తి భావాలు కలిగిన వాడు అనుకుంటే, అబ్రహాము కడుపును పుట్టిన దేవుడు అతనికి ఇచ్చిన ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా అబ్రహాము కన్నా ఉన్నతమైన భక్తి భావాలు కలిగిన వానిగా, అబ్రహాము కన్నా ఆశీర్వదించబడిన వ్యక్తిగా, అబ్రహాము కన్నా దేవుని కృపకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా ఇస్సాకు జీవితాన్ని మనం చూస్తాం. కనుకనే ఇస్సాకును గురించి ఒక మాట వ్రాయబడింది. ఏమనంటే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి, చెప్పండి, విత్తనము వేసి ఎన్నంతల ఫలము, 100 ఫలం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ లోకములో ఎన్ని పనులు చేసినా, చేతి పనైనా, చేతి వృత్తైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, చేసే ప్రయత్నానికి 100 ఫలం అనేది రావటం అసాధ్యం. 100 ఫలం అనేది భూమి మీద, 100 ఫలం అనేది మనుషుని జీవితంలో, 100 ఫలం అనేది అది ఏ లాభసాటి వ్యవహారమైనా సరే 100 కష్టానికి ఫలితం రావటం అసాధ్యం. కానీ ఇక్కడ ఇస్సాకును గురించి రాయబడిన మాట, ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడై అతడు వేసింది విత్తనమే, కానీ ఆ వేసిన విత్తనమట 100 ఫలము
అతనికి అనుగ్రహించినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎట్లాగొచ్చింది ఇస్సాకు జీవితంలో నూరంతల ఫలం? ఇస్సాకు జీవితంలో నూరంతల ఫలము పొందడానికి దేవుని కృప అతని మీద ఉంది. దేవుని ఏర్పాట్లతో ఉన్నాడు, దేవుని ప్రణాళికలతో ఉన్నాడు. దేవుడు అతన్ని హెచ్చించాడు, దేవుడు అతన్ని గణపరిచాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుని వలన తప్ప నూరంతల ఫలం అనేది మనుషుని జీవితంలో పొందుట అసాధ్యం. ఎందుకని దేవుడు ఇస్సాకు జీవితంలో నూరంతల ఫలాన్ని ఇచ్చాడు అనేటువంటి ఆలోచన మనం చేసినట్లయితే ఇస్సాకు జీవితంలో 5 శ్రేష్టమైన లక్షణాలు మనకు కనబడతాయి. 5 లక్షణాలను ఈ పూట వివరించి విస్తరించి మాట్లాడే సమయం లేనందున 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ పూట మీ ముందుంచి నా భాగాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఎందుకని దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు? అది కూడా అతడు విత్తనము వేయగా నూరంతల ఫలం ఎట్లాగొచ్చింది? ఎందుకని దేవుడు అంత కృపించాడు? ఎందుకని దేవుడు అంతగా ఆశీర్వదించాడు అంటే, మొట్టమొదటిగా మనం చూస్తే ప్రియులారా, ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచన భాగాన్ని మనం చూస్తే, ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి అనే మాట మనకు కనబడుతుంది. సాయంకాలమున ఇస్సాకు పొలములోనికి వెళ్ళాడట. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? చెప్పాలి గట్టిగా. ఆ సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఏ సందర్భం అది? ఇస్సాకు చిన్నపిల్లవాడు కాదు. సాయంకాలం మన పొలంలోకి వెళ్ళినటువంటి ఇస్సాకు, అక్కడ చెప్పబడుతున్నటువంటి ఇస్సాకు చిన్నపిల్లవాడు కాదు, యవన ప్రాయములోకి వచ్చిన వాడు కాదు. యవన ప్రాయమును దాటి పెండ్లి చేసుకునేటువంటి వయస్సు వచ్చింది. అప్పటికి అతని తల్లి అయినటువంటి శారా మృతి పొందినట్లుగా లేఖనం తెలియజేస్తా ఉంది. అంటే ఆ ఇంటికి ఆడదిక్కు లేదు. వెంటనే అబ్రహాము అదే సందర్భంలో తన ఇంటి యజమానుడైనటువంటి, తన ఇంటి పెద్ద యాజకుడిగా ఉన్నటువంటి ఎలియాజరును తన కుమారుడైనటువంటి ఇస్సాకు కొరకు భార్యను సిద్ధపరచమని, భార్యను వెతకమని పంపించాడు. అంటే ఇస్సాకు యవన ప్రాయములో ఉన్నాడు. యవన ప్రాయములో ఉన్న ఇస్సాకు సాయంకాలమున ఎక్కడికి వెళ్ళాడట? పొలములోనికి వెళ్ళాడట. దేనికోసం? ధ్యానం చేయడానికి. ధ్యానం చేయటం అంటే ఏమిటి? దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో ముచ్చరించడానికి, దేవునితో మాట్లాడడానికి. ఇక్కడ మీకు విషయాన్ని గమనించాలి. అబ్రహాముతో దేవుడు సహవాసం చేశాడు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అబ్రహాం అప్పుడు సెలవిచ్చేవాడు. అయ్యా అబ్రహామా అని పిలవగానే చిత్తము తండ్రి అనేవాడు. అంటే దేవుడు పిలిచే వరకు అబ్రహాము ఎదురు చూచాడు. కానీ కుమారుడి దగ్గరకు వచ్చేసరికి భక్తి ఏమిటి తెలుసా? దేవుడు పిలిచే వరకు కాదు, దేవుడు పిలిచే వరకు ఆగల. దేవునితో మాట్లాడడానికి, దేవుడు పిలవకపోయినా దేవునితో మాట్లాడడానికి ఇస్సాకు ఒక అడుగు దేవుని కంటే కూడా ముందున్న వ్యక్తిగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందున ఈ రోజున యవన బిడ్డలు మనం చూస్తున్నాం కదా. సాయంకాలం అయ్యేసరికి యవనస్తులు ఎక్కడుంటారు? ఆ ఊరి చివర కాలవగట్టు మీదో, లేకపోతే ఆ సాయంత్రం స్నేహితులందరినీ కలుపుకొని చిట్చాట్ మాట్లాడుకోవడానికి, మంచి చెడ్డలు మాట్లాడుకోవడానికి, లోకముల వ్యవహారాలు చేయడానికి యవనస్తులు పరుగులు తీస్తున్న దినాలలో యవన ప్రాయములో ఉన్న ఇస్సాకు తన తోటి యవనస్తులతో ముచ్చట్లు పెట్టలేదు. కానీ తన ఈడు కలిగినటువంటి యవన బిడ్డలతో లోక సంబంధమైన కార్యాలు చేయడానికి పరుగులు తీయలేదు. కానీ సాయంకాలమున యవనస్తుల సహవాసానికి వెళ్ళలేదు. కానీ సాయంకాలమున పొలంలోనికి వెళ్ళారట. దేనికి? దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, దేవునితో ముచ్చరించడానికి, దేవునికి దగ్గర అవడానికి, దేవుని మీద ఆధారపడడానికి ఇస్సాకు ప్రయత్నం చేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారి లోకములో దేవుడు మనల్ని ఆశీర్వదించి, దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డల విషయంలో, వాళ్ళని పెంచే విషయంలో, వాళ్ళకి కావలసిన సమకూర్చే విషయంలో, వారిని నడిపించే విషయంలో, వారి కాలేజీల విషయంలో, కాలేజీ సీట్లు కొనే విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో, చదివేసిన తర్వాత వాళ్ళకు జాబుల విషయంలో దొల్లి ఏడ్చి ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉన్నారు. జాబులు వచ్చిన తర్వాత వివాహాల కొరకు, అందమైనటువంటి పురుషుల కొరకు, అందమైన స్త్రీల కొరకు ఊళ్ళు జల్లెడబట్టి తిరిగి ప్రయత్నాలు చేసే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఒక విచారకరమైన మాట చెప్పనా, దేవుని ఎరిగినటువంటి మన జీవితాలలో దేవుడు ఆశీర్వదించగా మనం పొందుకున్నటువంటి కుమారుడైన కుమార్తె అయినా వారు పెరిగి పెద్దవుతుండగా కాలేజీ సీట్ల విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో నీకున్న శ్రద్ధ కన్నా వాస్తవానికి నీకు ఒక ఆలోచన ఉండాలి. అయ్యా ఈ లోకములో జ్ఞానము కాదు నాయనా, ఈ లోకములో జాబులు కాదు నాయనా,
ఇదిగో ప్రభువా, నా కుమారుడు నీ సన్నిధిలో ఉండాలయ్యా, నా కుమార్తె నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ మీద ఆనుకోవాలయ్యా, నీ మీద ఆధారపడాలయ్యా, నీ జ్ఞానాన్ని పొందుకోవాలయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము కాదు నాయన, పరిస్థితులు కాదు నాయన, వారు నీకు దగ్గరైతే, నీ కనుదృష్టి వాళ్ళ మీద ఉంటే, నీతో మాట్లాడగలిగిన, నీ మీద ఆధారపడగలిగిన, నీ మీద ఆనుకోనగలిగిన ఒక ఉన్నతమైన లోతైనటువంటి అనుభవంలోనికి నా బిడ్డలు రాగలిగితే, ఇక వాళ్ళు నీ మీద ఆనుకుంటే ఇక మాకు వాళ్ళని గురించిన చింత లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లల, దేవుడు మనకిచ్చిన బిడ్డల కొరకు మనం ప్రయాసపడాల్సిన అవసరం లేకుండా, దేవుని ప్రేమ వాళ్ళకు అర్థమయ్యేటట్లు, దేవుని సహవాసములో, దేవుని మందిరములో, ప్రార్థనా జీవితంలో, దేవుని మందసానికి దగ్గరగా వాళ్ళని రానివ్వగలిగితే, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు చెప్పాలి ఎవరిలో ఉన్నాయట? ఆయనలో ఉన్నాయి కదా. కానీ ఈ పూట ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసం, అయ్యా నా కొడుకు అది నాయనా, నా కూతురికి అది నాయనా, ఇదిగో ఇలాంటి సంబంధం కావాలయ్యా, ఇలాంటి అమ్మాయి కావాలయ్యా, ఇలాంటి అబ్బాయి కావాలయ్యా, ఇలాంటి శాలరీ వచ్చే జాబ్ కావాలయ్యా అని మనం ఏడ్చే కన్నా, దేవుణ్ణి గనక వారికి పరిచయం చేసి, నానా నీ జీవితంలో నేను కొన్ని మాత్రమే ఇవ్వగలను, కానీ దేవుడు అన్నీ ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనలో ఉన్నాయి గనక, ఆయన ఇచ్చే వాటికన్నా వాటిని అనుగ్రహించే దేవుడే నీకు తోడుగా ఉంటే, దేవుడే నీకు సహాయం చేస్తే, దేవుని మీద నువ్వు అనుకుంటే, వాళ్ళ కొరకు మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకని? దేవునికి వాళ్ళ దగ్గరగా ఉన్నారు గనక, దేవుని కృప వాళ్ళ మీద ఉంది గనక, దేవుని రక్షణ కవచం వాళ్ళ మీద ఉంది గనక, వాళ్ళని పైకి తీసుకురావాల్సినటువంటి ఆలోచన మనకన్నా కూడా దేవునికే ఎక్కువ ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇస్సాకు జీవితంలో అబ్రహాము చేసింది అదే. ఏ విశ్వాసములో అబ్రహాము నడిచాడో అదే విశ్వాసంలో తన కుమారుడు కూడా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి, మనకింతమంది యుద్ధం చేసేటువంటి వీరులు ఉన్నారని చెప్పలా, మనకింత ధనం ఉందని చెప్పలా, మనకింత బంగారం ఉందని చెప్పలా, మనకింత ఆస్తి ఉందని చెప్పలా. ఒకటే చెప్పాడేమోనయ్యా, ఇదిగో నన్ను ఒక దేవుడు పిలిచాడు, ఏ దేవుని పిలుపును ఆధారంగా చేసుకుని సమస్తమును విడిచిపెట్టి నేను ప్రయాణం సాగించానో, ఏ దేవుడు నన్ను నడిపించాడో, ఏ దేవుడు నాకు వాగ్దానం చేశాడో, ఇదిగో ఆ దేవుని మీద నువ్వు ఆధారపడాలి అని తన కుమారుడికి నేర్పించాడు. తండ్రి నేర్పించిన దానిని తండ్రి కన్నా ఉన్నతంగా అవలంబించే ప్రయత్నం ఇస్సాకు చేశాడు. సాయంకాలం అయ్యేసరికి అల్లరి మోక మధ్య లేడు. మరి ఎక్కడున్నాడు? పొలములో ఉన్నాడు. చెప్పండి, పొలములో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పాలి. పొలము దేనికి సూచన అంటే సంఘానికి సూచన. సహవాసములో ఉన్నాడు. కానీ విచారకరమైన మాట చెప్పనా, ఈ రోజుల్లో ఆదివారం ఆరాధనకి అయితే పురుషులు లేకపోతే స్త్రీలు కుటుంబాలతో ఆరాధనకు వచ్చే ప్రయత్నం ఎవరు చేయట్లా. ఎందుకంటే శనివారం ఎట్లాగో దిగబడం, మనం శుక్రవారం కూడా దిగబడం, ఆదివారం భక్తులు ఎక్కువైపోయారు. ఈ రోజున నామకార్థంగా వచ్చిపోయే భక్తులు ఎక్కువైపోయారు. ఒక ప్రతిష్ట లేని, ఒక వైరాగ్యం, ఒక సమర్పణ లేని ఒక తరం బయలుదేరుతూ ఉంది. రాకడ సూచనలన్నీ కూడా పక్కన నెరవేరుతుండగా, ప్రభు రాకడ సూచనలన్నీ కూడా నెరవేరుతుండగా, భక్తిలో ఒక ప్రతిష్టలో ఒక సమర్పణ జీవితాన్ని కలిగి యథార్థమైన భక్తి, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాల్సినటువంటి ఒక సిద్ధపాటులైన ఒక తరం బయలుదేరుతుండగా, మనము రావటమే భారం అయిపోతే ఇక యవన ప్రాయాణానికి వచ్చిన నీ కొడుకుని, నీ కూతురుని ఏమి నడిపిస్తావు? పైగా మందిరానికి వచ్చి వాళ్ళు ఉండరు, కానీ వాళ్ళ కోసం సాక్ష్యాలు చెబుతారు. అబ్బాయి పలానా ప్రయత్నం చేస్తున్నారండి, అమ్మాయి పలానా ప్రయత్నం చేస్తుందండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మరి వాళ్ళు ఎక్కడున్నారు? మందిరంలో లేరు. ఎక్కడున్నారు? అబ్బాయి ఏమో స్నేహితులతో బిజీగా ఉన్నాడు, అమ్మాయి ఏమో స్నేహితులతో చాటింగ్లో బిజీగా ఉంది. మళ్ళీ వీళ్ళకి దేవుని కృప కావాలి, దేవుని నడిపింపు కావాలి, దేవుని కార్యాలు కావాలి. పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడే సహాయం చేశాడు. ఇక ఎంతసేపు దేవుని దగ్గరికి పొందుకోవటమే కానీ నా బిడ్డలను దేవుని కొరకు ఒక సైనికుని వలె పెంచాలి, దేవుని చేతుల్లో బలమైన సాధనాలుగా ఉండాలి. కీర్తన గ్రంథం చదివించాడు దైవజనులు 127వ కీర్తన. యవన కాలమందు పుట్టిన కుమారులట, ఎవరా బలవంతుడు? ఎవరో చెప్పండి గట్టిగా. ఏది ఎక్కడున్నారు? మరి నీ యవన కాలమందు పుట్టిన నీ కొడుకు ఎక్కడా? నీ కూతురు ఎక్కడా? బలవంతుడు దేవుడు అన్న సంగతి తెలుసు. పైగా వచ్చిన మనందరం కండతొచ్చు. ఎంత నిస్సిగ్గిది! అరే, మన బతుకు సగం తెల్లారిపోయిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చే మన బిడ్డలైనా జీవం కలిగిన దేవునికి అందుబాటులో ఉండాలి. బాలుడైనటువంటి సమయాలు బాల్యమందు దేవుని దగ్గర పరిచయం చేస్తూ పెరిగాడు కనుకనే అతడు గొప్ప ప్రవక్త అయ్యాడు కదా. మండుతూ ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని వలె దగదగదగ ప్రకాశించాడు, అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేశాడు కదా.
మన బిడ్డలు దేవుని సన్నిధిలో పెరగాలి. పైగా అంటాం, ప్రభువా నీ దృష్టి నా బిడ్డల మీద ఉంచిన ఆయన మందిరంలోకి వస్తే ఉంటుంది. దేవుడు వాళ్ళని చూడాలంటే మందిరం అంటే ఏమిటి చెప్పండి? సొలొమోనుతో ప్రభు ఏమన్నాడు? ఇది నేను కోరుకున్న స్థానము, నా కను దృష్టి నిలిచే స్థలము అన్నాడు. ఏమంటది మందిరం అంటే ఏమిటి? దేవుని కను దృష్టి నిలిచే స్థలం. అని ఇప్పుడు దేవుడు నీ కొడుకుని కూతురుని చూడాలంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి? మాట్లాడరేంటి? ఏది మరి ఎక్కడ? మనమే లేటుగా వస్తాం, మనమే లేటుగా దిగబడతాం ఆరాధనకి. ఒక ప్రతిష్ట లేదు, ఒక వైరాగ్యం లేదు, నామకార్థ భక్తులు పెరిగిపోతున్నారు. బాధ్యత భారం తీసుకుని పరిచర్య పెరగడానికి ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు ఉండగా మనమే వెనకబడిపోయాం. ఇక మనమే అనుకుంటే మన బిడ్డలు ఎట్లాగుంటారు? వెనకటికి పీతలన్నీ కలిసి ఒక మీటింగ్ వేశాయి. చెప్పండి ఒకసారి, పీతలు తెలుసా మీకు? ఈ శరీర కలవపుల్లో పీతలు తింటారా? మీరు దేనికి స్పందించరేంటి, మాట్లాడరేంటి? పీతలండి, పీతలు ఎండ్రకాయలు కదా. మీటింగ్ వేసాయట. ఏమిటా మీటింగ్ అంటే, లోకంలో పుట్టినటువంటి పిల్లలన్నీ కూడా చక్కగా స్ట్రైట్గా నడుస్తున్నారు, మన పిల్లలు ఏంటి పక్కకు నడుస్తున్నారు? మంచి కాస్ట్లీ డాక్టర్ గారు మన ఊరు వచ్చారంట. డాక్టర్ గారిని కలుద్దాం ఒకసారి అని పీతలన్నీ కూటం పెట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాయట. ఈ పీతల డాక్టర్ గారు ఏమిటి విషయం, ఏమిటి వచ్చారని అడిగారు డాక్టర్ గారు. ఏమీ లేదండి, లోకంలో జంతువులు పక్షులు చాలా చాలా వ్యవహారం ఉంది, అవన్నీ స్ట్రైట్గా నడుస్తున్నాయి, మా పిల్లలు ఏంటంటే పక్కకు నడుస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళు క్రమపడేటట్లుగా మంచిగా నడిచేటట్లు మీరు సహాయం చేయండి అని అడిగితే, సర్లే ముందు ఫీజు ఇచ్చేయండి అన్నారట. ఫీజు తీసేసుకున్నాడు. ఏమీ లేదు, వాళ్ళు మంచిగా నడవాలంటే మీరు ఏం చేయవసరంలా, మీరు వాళ్ళు ఎలా నడవాలనుకుంటున్నారో మీరు నడిచి చూపించండి అన్నారట. చెప్పండి ఏమన్నా డాక్టర్ గారు? వాళ్ళు ఎట్లా నడవాలని మీరు అనుకుంటున్నారో మీరు అది ఇక ఇలా నడతం ప్రారంభిస్తే స్ట్రైట్గా ఎటు వెళ్తున్నాయి? అది వెళ్ళిపోతుంది పక్కగా. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? లోకంలో సామెత ఉందలే, ఆవు చేలో మేస్తే, వాళ్ళది గట్టిగా చెప్పండి, ఆవు చేలో మేస్తే మాట్లాడరేటి? ఆవు చేలో మేస్తే దూడ ఎక్కడ ఉంటుంది? గట్టున ఉండదు. ఎక్కడ ఉంటుంది అది? మన బిడ్డలకి మనమే మాదిరి. ఇక్కడ పాల్సాన్ని గురించి విచారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు శ్రేష్టమైనటువంటి దర్శనం కలిగిన ఆయన, మా సహవాసంలో కష్టపడినటువంటి దైవ సేవకులలో ప్రప్రదమైనటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఏ ప్రాంతానికి పంపినా, ఏ బాధ్యత అప్పగించినా దాన్ని సమర్థవంతంగా నెరవేర్చగలిగినటువంటి వ్యక్తి. బాల్యము నుండి దేవుని కొరకు బిడ్డలను పెంచుతూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అబ్రహాము తర్వాత ఇస్సాకు ఎట్లాగా ఆశీర్వదించబడ్డాడో, ఎజ్రా గారి తర్వాత పాల్సను కూడా అగ్ని కణంగా, కక్కులు పెట్టబడిన కొడవలిగా, కొత్తదకు నూనెపుడి మ్రానుగా దేవుడు రాబోయే రోజుల్లో వాడుకోబోతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే తండ్రి దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక ఈయన కూడా అక్కడే ఉంటాడు. సహవాసంలో పెరుగుతున్నాడు, వాక్యంలో పెరుగుతున్నాడు, ప్రార్థనలో పెరుగుతున్నాడు. కాబట్టి ఇస్సాకు ఏ విధముగా అయితే సాయంకాలమున పొలములోకి వెళ్ళి ధ్యానం చేశాడో, తన ఈడు కలిగిన యవనస్తులు ఎంతోమంది ఉన్నా యవనస్తుల సహవాసానికి పంచనకు పోకుండా దేవునితో ముచ్చటించడానికి పొలములోనికి వెళ్ళాడు, అనగా సంఘములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏమిటి? ఈ పూట పాల్సను ఆశీర్వదించబట్టమే కాదు, పాల్సను కొరకు ప్రార్థన చేయడానికి వచ్చిన మనమందరము కూడా నూరంతల ఫలము పొందుకోవాలంటే నువ్వు కూడా ఎక్కడ ఉండాలి? సాయంకాలం వేసారు ఎక్కడికి రావాలి? పొలములోకి రావాలి, సన్నిధికి రావాలి, మందిర క్రమం ఉండాలి, ఒక ప్రతిష్ఠ ఉండాలి, ఒక వైరాగ్యం ఉండాలి, భారం ఉండాలి. రక్షణ పొందామని గంతులేస్తే కాదు, ఆ రక్షణను కాపాడుకోవాలి, రక్షణలో కొనసాగాలి. కడవరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. దేవుని కనుదృష్టి మన మీద మరింత ఉన్నతంగా పడాలి. దేవుని కంటికి మనం కనబడుతూ ఉండాలి. దేవుని కనికరము కలిగిన చూపులో దేవుని ప్రేమ, దేవుని జాలి మన మీద ఉండాలంటే సహవాసంలో ఉండాలి. ఇంట దగ్గర టీవీలు, యూట్యూబ్లు పనికి మాలిన చెత్త కాదు. ఇక్కడికి వస్తే ఒక పాద్రి గారే యూట్యూబ్లో 10-15 మంది మారుతారు. ఆదివారం సూట్లు బూట్లు వేసుకున్న పాస్టర్లు మాట్లాడతారు. గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక దౌర్భాగ్యపు జనము లేస్తున్నటువంటి దినాలు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొలములో కనబడాలి, పొలం అనగా సంఘములో ఉండాలి, క్రమారాధనలో ఉండాలి, సంఘ క్రమాల్లో ఉండాలి. దైవజనుడు వేదిక మీద దగ్గర నుంచి ప్రకటించిన ఏ కార్యక్రమైనా ఖచ్చితంగా విధిగా తడవుగా పాలు పొందాలి. అంటే నూరంతల ఆశీర్వాదం ఎవరికి అంటే సాయంకాలమున
పొలములో ధ్యానం చేసేవారికి, సాయంకాలమున పొలములో ధ్యానం చేసేవారికి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక దాని గురించి ఇంకా లోతుగా మాట్లాడే సందర్భం, అవకాశం ఉన్న పరిస్థితిని బట్టి ముందుకెళ్లాల్సినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను స్కిప్ చేసి రెండో విషయానికి వెళ్తున్నాను. ఎందుకని దేవుడు ఇస్సాకుకు నూనంతల ఫలం ఇచ్చాడు? రెండవ కారణం ఏమిటంటే, ఇస్సాకు లోబడే స్వభావాన్ని కలిగిన వాడు. చెప్పండి ఒకసారి, కొంచెం నోర్లు ఎత్తి గట్టిగా మాట్లాడండి. ఏ స్వభావం అట? లోబడే స్వభావం. దేవునికి స్తోత్రం. ఇస్సాకు ఒకటి దేవునికి లోబడ్డాడు, రెండు ఇస్సాకు తన తండ్రికి లోబడ్డాడు. చెప్పండి, ఇస్సాకు ఎవరికి లోబడ్డాడు? ఒకటి దేవునికి లోబడ్డాడు, రెండు తండ్రికి. ఈ రెండు సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి, దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్నాడు ఇస్సాకు. పెరిగి పెద్దయ్యాడు, యవ్వన ప్రాయాణానికి వచ్చాడు. అప్పటికే దేవునితో ఒక లోతైన అనుభవాన్ని కలిగినటువంటి అబ్రహాము దేవునితో ఒక శ్రేష్టమైన బంధాన్ని కలిగి ముందుకెళ్తుండగా దేవునికి ఎందుకో సందేహం వచ్చిందట. ఏమిటా సందేహం? కొడుకునివ్వకముందు నేను ప్రాముఖ్యం, కొడుకునిచ్చి పెరిగి పెద్దయ్యాడు, కాసంత ఏమైనా మన మీద ఫోకస్ తగ్గిందా, మన మీద ఆసక్తి తగ్గిందా, ఇంట్రెస్ట్ ఏమైనా తగ్గిందా అనేటువంటి ఆలోచన కలిగి అబ్రహామును దేవుడు పరీక్షించదలిచి అబ్రహామును దర్శించి అన్నాడు, నీవు ప్రేమించుచున్నా నీకు ఒక్కడై ఉన్న ఇస్సాకును నా కొరకు బలివ్వమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు అది ఎంత భయంకరమైన సంఘటన! అడగల, వాగ్దానం చేసింది ఎవరు? దేవుడే వాగ్దానం చేసి పిలిచాడు. వాగ్దానం ఆలస్యమైన ఇతని భక్తి జీవితాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి వాగ్దానమును దేవుడు అతని జీవితంలో నెరవేర్చి స్థిరపరిచాడు, కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు పెరిగి పెద్దయ్యాడు అంటే ఇంచుమించు ఒక 17 నుంచి 22 సంవత్సరాల వయసులోనికి వచ్చాడు ఇస్సాకు. ఇప్పుడు 17, 18, 20, 22 సంవత్సరాల వయసు వచ్చినటువంటి కొడుకును అర్ధాంతరంగా బలివ్వమని దేవుడు అడిగాడు. అది కూడా వెంటనే అబ్రహాము దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో, వాత్సల్యంతో ఇచ్చేస్తాను ఆయన అనే లోపు ఇంకొక బాంబు పేల్చాడు. ఏమని? ఎక్కడ కాదు అన్నాడు. మరి ఎక్కడ? మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చూపించే పర్వతం మీద నీ కుమారుణ్ణి నాకు బలివ్వమన్నాడు. మోరియా దేశానికి వెళ్ళడానికి 3 రోజులు ప్రయాణం చేయాలి. చెప్పండి, ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? పర్లేదు, నోరు తెరిచి మాట్లాడవచ్చు. ఎన్ని రోజులు? 3 రోజులు. ఇదేమిటి? ఎందుకని? బలిచ్చేమన్నవాడికి ఇక్కడ ఇవ్వచ్చుగా. లేదు, ఆయన లాజిక్ లేకుండా, విషయం లేకుండా, పాయింట్ లేకుండా ఆయన ఒక తొందరపడి నిర్ణయం తీసుకునేటువంటి వ్యవహారం ఉండదు. ఇక్కడ ఎందుకని వద్దన్నాడంటే, ఒకవేళ ఉద్రేకంతో దేవుడు అడిగాడు, నేను కాదనకూడదు, లేదనకూడదు అని రోషంతో ఇక్కడ ఇచ్చేయచ్చు. కానీ 3 రోజులు ఏ కుమారునైతే బలివ్వాలో ఆ కుమారుని వెంటబెట్టుకుని ఆ కుమారుడితో ప్రయాణం చేస్తుండగా ఆ 22 సంవత్సరాలు పెంచినటువంటి తండ్రి ఆ కుమారుని మీద పెట్టుకున్న కలలు, ఆ కుమారుడు కోసం అతనికి ఉన్నటువంటి ఆశలన్నీ మదిలోనికి గుర్తొస్తుంటే, ఆ కుమారుడు ప్రయాణంలో తండ్రితో మాట్లాడుతుంటే భావోద్వేగానికి గురై, నాయనా నా వల్ల కాదు అని అంటాడేమో అనేటువంటి ఆలోచన కలిగి మోరియా దేశం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాస్తవానికి ఇది చిన్న విషయం కాదు. కొడుకును బలి ఇవ్వటం అంటే చిన్న విషయమా, పెద్ద విషయమా? మాట్లాడరేంటి? చాలా పెద్ద విషయం. అంటే ఈ డెసిషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా అబ్రహాం ఎవరిని దర్శించాలి? ఎవరితో మాట్లాడాలి? ఇస్సాకు తల్లి ఎవరు? ఆవిడే చెప్పండి గట్టిగా. మాట్లాడా శారమ్మ గారితో? మాట్లాడలా. ఎందుకని అంటారు? ఉదాహరణకి మాట్లాడాడు అనుకోండి, అమ్మాయి శారమ్మ గారు చెప్పండి. ఏమిటండి? ఏమీ లేదమ్మా, ఈ దేవుడు మనకిచ్చిన ఒక్కడైనా మనం ప్రేమించుచున్న కుమారుణ్ణి మోరియా దేశం తీసుకెళ్ళి పర్వతం మీద బలిచ్చేయమన్నాడు అని అంటే శారమ్మ గారి స్పందన ఎట్లాగుంటుంది అంటారు కదా? శారమ్మ గారి స్పందన ఎట్లాగుంటుంది? దేవుడా బలి అడిగాడా? ఆయన అడిగాడంట, ఈయన ఇస్తాడంట. అడగడానికి ఆయన ఎవరో, ఇవ్వడానికి నువ్వెవరు? గర్భం ఉడిగిపోయి, స్త్రీ ధర్మం ఆగిపోయి, పండు మొదసలి వయసులో ప్రసవ వేదన పడి కన్నది నేను. ఆ నొప్పి నాకు తెలుసు. ఆయన అడిగాడంట, ఆయన ఇస్తారండి. చీరేత్త ఖచ్చితంగా అనేది, నో డౌట్ దానిలో. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే, ఎందుకంటే ఈ శారదమ్మ గారి వ్యవహారం అంతా మనకు తెలుసుగా. హాగర్ను పట్టుకొచ్చి అంటించింది ఆవిడే. కొంచెం అక్కడ వ్యవహారం తేడా వచ్చిన తర్వాత నువ్వు నాకు ఎంత కీడి చేస్తావు అనుకోలేదు. ఎవరిని? అబ్రహాముని.
కొంచెం తొందరపడి దుడుకు స్వభావం శారమ్మ గారికి ఉంది కాబట్టి అబ్రహాము శారమ్మ గారికి చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే అబ్రహాం ఆలోచన వేరు. బిడ్డని ఇమ్మని నేను అడగల, ఇస్తానన్నది ఎవరో చెప్పాలి. ఇస్తానన్నది ఎవరో ఆయనే. ఆ బిడ్డ పెరగడానికి కృప చూపించింది ఎవరో ఆయనే. ఇప్పుడు ఇచ్చేయమన్నది ఎవరో ఆయనే. ఒకవేళ నేను ఇచ్చేసినా ఆ బిడ్డ బలిపీఠం మీద బుగ్గైపోయినా మరలా ఆ బుగ్గిలో నుంచి బ్రతికించి ఇవ్వగలిగింది కూడా ఆయనే. ఈ మాత్రం దానికి నా భార్యను కలవరబెట్టి, అంటే ఒక మాటలో చెప్పాలంటే టెన్షన్ అంతా కూడా, ఒత్తిడంతా కూడా ఎవరు తీసుకున్నారు? అబ్రహామే. శారమ్మ గారికి ఇచ్చాడా? లేదు. పైగా ఏమన్నాడు? మేము వెళ్ళి యెహోవాను ఆరాధించి వస్తాము అన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనకు నిజమైన ఆరాధనకు అర్థం చెప్పాడు అబ్రహాం అక్కడ. ఆరాధన అంటే ఏంటి తెలుసా? దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి తెలుసా? నీవు ప్రేమించేదాన్ని బలిపీఠం మీద పెట్టడమే నిజమైన ఆరాధన. స్తోత్రం చెప్పండి ఒకసారి, పల్లది గట్టిగా చెప్పండి. కనుకునే దేవుని మీద విశ్వాసముతో కొడుకుని తీసుకుని బయలుదేరాడు. పనివారిని తీసుకున్నాడు, కట్టెలను తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు. 3 రోజుల ప్రయాణం చేశారు. మోరియా పర్వతం వచ్చింది, పర్వతం ఎక్కాలి, పనివారిని కింద ఉండమన్నాడు. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేనును నా కుమారుడును వెళ్ళి యెహోవాను ఆరాధించి వస్తాను అనలేదు. ఏమన్నాడు? వస్తాము అన్నాడు. ఫ్లూరల్ వాడాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? బలివ్వడానికి వెళుతున్నాను అన్నది నిజమే, బలిస్తాను, తిరిగి మరలా నేను నా కుమారునితో వస్తాను. అంటే దేవునికి ఇవ్వడానికి సిద్ధపడిన అబ్రహాము దేవుడు తన కుమారుని తీసుకోడు అనే పరిపూర్ణమైన విశ్వాసముతో ఆ మాట మాట్లాడాడు. ఎప్పుడైతే వస్తాము అన్నాడో అక్కడే పొదలలో ఒక పొట్టేలును దేవుడు పెట్టేశాడు. పొట్టేలు అప్పటికప్పుడు వచ్చింది కాదు, విశ్వాసముతో అబ్రహాము మాట పలికిన తర్వాత దేవుడు అక్కడ పొట్టేలను ఇస్సాకు స్థానములో ఏర్పాటు చేసేశాడు. స్తోత్రం చెప్పండి. మన కష్టములో, మన శ్రమలో, మన చెరలో విశ్వాసముతో మనం పలికే మాటను బట్టి రావాల్సిన కీడు మనకు రాకుండా దేవుడు అడ్డుకట్ట వేస్తాడు. కానీ ఈ రోజున భక్తి జీవితంలో లోతైన విశ్వాసము లేక పై భక్తి చేస్తూ నామకార్థంగా కొనసాగుతున్నావు గనక నువ్వు శ్రమలో కొట్టబడుతున్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, వేదనలో ఉన్నావు, నష్టములో ఉన్నావు. అదే నష్టములో, అదే కష్టములో, అదే బలహీనతలో నా దేవుడు ఉన్నాడు. నమ్మిన దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా జీవితంలో ప్రేమించిన ఆయన నా కొరకు తన కుమారుని నా కొరకు తెచ్చేశాడు. నా కష్టం, నా శ్రమ, నా బాధ, నా శ్రమ, నా ఇరుకు, నా శోధన ఆయనకు లెక్కే కాదు. ఇంత చేసిన దేవుడు అది కూడా చేస్తాడు అని విశ్వాసముతో నువ్వు మాట్లాడితే ఎలాంటి కీడైనా, ఎలాంటి నష్టమైనా దేవుడు నిన్ను దాటించేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. పనివారి వెర్షన్ అయిపోయింది. ఇప్పుడు కొడుకు మాట్లాడుతున్నాడు. తండ్రి, దహన బలికి కట్టెలున్నాయి, నిప్పుంది, మరేం కావాలి? బలి పశువు ఎక్కడా అనగానే అబ్రహాము గుండె బద్దలైపోయి ఉంటుంది. లోపల నా కొడుకా, నువ్వే కదరా బలి పశువు అని అన్న ఒక మాట అన్నాడు, యెహోవా ఈరే, ఆయనే చూచుకున్నాడు. చేతులెత్తి స్తోత్రం. పర్వతం మీదకి ఎక్కారు, బలిపీఠం కట్టాడు, కట్టెను పేర్చాడు. వెంటనే తన కుమారుడు కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. చెప్పండి, ఎవరి కాళ్ళు చేతులు? చెప్పాలి, ఎవరి కాళ్ళు చేతులు? కుమారుడు కాళ్ళు చేతులు. ఏమండి, ఎద్దులా ఎదిగి 17 నుంచి 22 సంవత్సరాల వయసు వచ్చినటువంటి కొడుకు కాళ్ళు చేతులు ఈ రోజుల్లో ఒక తండ్రి కట్టేస్తే ఏం చేస్తాడు? మాట్లాడరేటే. ఇస్సాకు ఈడున్నటువంటి అదే కొడుకును అదే తండ్రి ఈ రోజుల్లో కాళ్ళు చేతులు కడితే ఏం చేస్తాడు? ఒంగోబెట్టి 2 గుద్దులు గుద్ది అదే పల్లిపీఠం మీద మళ్ళీ పడుకోబెడతాడు. అంటే ఇస్సాకు అబ్రహాము కన్నా శక్తి కలిగిన వాడే, యవన ప్రాయములో ఉన్నాడు, తండ్రి కన్నా బలం కలిగిన వాడే, అర్థాంతరంగా ప్రేమించిన తండ్రి, మాయ మాటలు చెప్పి తీసుకొచ్చిన తండ్రి కాళ్ళు చేతులు కడుతున్నా తిరగబడి నిరోధించే అవకాశం ఉన్నా మౌనంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇస్సాకు ఆలోచన ఏంటి తెలుసా? నా తండ్రి ఇంతగా నన్ను ప్రేమించి ఈ రోజున నా కాళ్ళు చేతులు కడుతున్నారంటే దేవునికి నా తండ్రికి మధ్య ఏదో డిస్కషన్ జరిగింది. ఖచ్చితంగా జీవము కలిగినటువంటి దేవునికి నా తండ్రి మాట ఇచ్చుంటాడు. ఇప్పుడు గనక నేను నోరు మెదిపిన, తిరుగుబాటు చేసిన, ఇబ్బందికరంగా ప్రవర్తించిన నా దేవుని ముందు నా తండ్రి చేతకాని వాడైపోతాడు. నా తండ్రి తెలిసి ఏ కీడు నాకు చేయడో,
కీడు చేసే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా దేవునితో ఏదో పెద్ద యుద్ధమే జరిగింది. ఈ సమయంలో నేను నోరు మూసుకొని ఉండవలేను అనుకున్నాడు. కాళ్ళు చేతులు కట్టాడు, బలిపీఠం మీద పెట్టాడు, కత్తి తీసి పొడవబోతున్నాడు. వెంటనే దేవుడు తన దూతను పంపించాడు. అబ్రహామా, నీవు ఆ చిన్నవానికి ఏ హాని చేయొద్దు, ఇందును బట్టి నీవు నాకు నిజముగా భయపడువాడవని నాకు తెలిసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఇక్కడ అద్భుతమైన పాయింట్. ఇస్సాకు యొక్క విధేయత అక్కడ 2 అద్భుతాలు చేసింది. 2 అద్భుతాలు. నెంబర్ 1, కొడుకును బలివ్వడానికి ఇస్సాకు సహకరించకపోతే అబ్రహాము దేవుని దృష్టిలో గెలిచినవాడు కాడు. అంటే ఇప్పుడు అబ్రహాము స్థాయి పెరగాలంటే, దేవుని మనసులో అబ్రహాం ఒక మెట్టు పైకెక్కాలంటే ఎవరు మౌనంగా ఉండాలి? అక్కడ ఇస్సాకు మౌనంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఇస్సాకు విధేయత. అప్పటి వరకు ఒక అభిప్రాయం ఉంది అబ్రహాం అంటే దేవునికి, కానీ ఇస్సాకు మౌనముగా ఉండి బలికి సహకరించేసరికి అబ్రహాము మీద దేవుని అభిప్రాయం మారిపోయింది. ఇప్పటి వరకు అబ్రహాము హీ వాజ్ జస్ట్ ఎ డివోటీ, అతడు కేవలం భక్తుడే. కానీ ఇక్కడి నుంచి అబ్రహాము భక్తుడు కాదు, నాకు ప్రాణ స్నేహితుడు. స్తోత్రం చెప్పండి. అంటే ఇస్సాకు విధేయత దేవుని దృష్టిలో తన తండ్రి స్థాయిని ఏం చేసింది? పెంచింది. నెంబర్ 2, అది అబ్రహాముకు జరిగిన మేలు. ఇప్పుడు ఇస్సాకుకు జరిగే మేలు ఏమిటి? సాధారణంగా పాత నిబంధన గ్రంథంలో ఏదైనా అర్పణగా తెచ్చినా, బలిగా తెచ్చినా, బలిపీఠం దాకా వెళ్ళింది అని అంటే ఇక అది నీకు చెందింది కదా, అది ఎవరికి చెందింది? చెప్పాలి గట్టిగా. అంటే బలిపీఠం మీదకి వెళ్ళకముందు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, కానీ బలిపీఠం మీదకి వెళ్ళిన తర్వాత ఇక అబ్రహాము కుమారుడు కాదు, ఎవరు కుమారుడు? దేవుని కుమారుడైన ఇస్సాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు అబ్రహాముకు ప్రమోషన్ రావటమే కాదు, ఇప్పుడు ఇస్సాకు కూడా దేవుని కుమారుడైపోయాడు. అబ్రహాము కుమారుడు కాదు, దేవుని కుమారుడైపోయాడు. కారణం ఏంటి తెలుసా? అతని విధేయత. ఇస్సాకు జీవితంలో విధేయత ఉంది కనుకనే దేవుడు అతనికి 100 ఫలాన్ని ఇచ్చాడు. ఇది తండ్రికి అతను లోబడిన సందర్భం. 2, దేవునికి లోబడ్డాడు. చెప్పండి, ఎవరికి లోబడ్డాడు? అబ్రహాము చనిపోయాడు, అబ్రహాము తరమైంది. ఇప్పుడు ఇస్సాకు టైం నడుస్తుంది. వారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చింది. నేను టైం లేదు కాబట్టి రిఫరెన్స్ చదివించట్లా. కరువు వచ్చింది. కరువు రాగానే ఆ ప్రాంతం నుంచి అనేక మంది ఖాళీ చేసి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కూడా కరువు వచ్చింది కనుక కరువులో తనను నమ్ముకొని ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఆధారం చేసుకుని బతుకున్న మందలు, అవి చావకుండా వాటికి కావలసిన ఆహారం ఇవ్వడానికి ఆ కరువు ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయే ప్రయత్నం ఇస్సాకు కూడా చేశాడు. అప్పుడు వెంటనే దేవుడు ఇస్సాకును దర్శించి అన్నాడు, అబ్బాయి ఇస్సాకు, వేర్ ఆర్ యు గోయింగ్? ప్రభువా, కరువు వచ్చింది కదా నాయన. మరి నేను ఒక్కడనే కాదు కదయ్యా, నన్ను నమ్ముకొని ఇంట్లో చాలామంది, కొన్ని 100 మంది ఉన్నారు కదయ్యా, మందలు ఉన్నాయి కదా ప్రభువా, అవన్నీ చచ్చిపోతాయి కదా నాయన, ఆహారం కావాలి కదయ్యా, నీళ్లు కావాలి కదయ్యా అని బాధపడుతున్న దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీలు? చెప్పండి, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీలు? ఎక్కడే ఉండన్నాడు. ఇదేమిటి నాయన అని అల్లా. సరే ప్రభువా, నీ చిత్తం అన్నాడు. అదే ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతం పేరు గెరారు. అన్నాడు ఒకసారి, చెప్పాలి గట్టిగా, గెరారు. ఒక రోజున దేవుడు వచ్చి అన్నాడు, ఇస్సాకు వ్యవసాయం చేయి అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? వ్యవసాయం చేయి. ఊరుకోనైనా ఏం మాట్లాడుతున్నావు? వ్యవసాయం ఎట్లా చేస్తావు? నీళ్ళు లేక కదా ఇటు కౌరవ వచ్చింది, నువ్వేమిటి వ్యవసాయం చేయమంటావు? పర్లేదు, వ్యవసాయం చేయన్నాడు. దేవుని మాట తీసుకుని వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేయగా ఇస్సాకు ఎంత లెక్క అయితే భూమిని సేద్యపరిచాడో, దున్నాడో, అంత లెక్క దేవుడు వర్షాన్ని పంపించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకని అక్కడ రాయబడిన మాట ఏమిటి? ఆ కాలమందు ఆ ప్రాంతంలో ఇస్సాకు ఆదేశమందున్నవాడి విత్తనము వేసి 100 ఫలము పొందెను. కరువులో ఇస్సాకు చేసిన వ్యవసాయాన్ని దేవుడు 100 ఫలింపజేశాడు. కారణం ఏంటి తెలుసా? కరువులో సైతము దేవుడు వద్దన్నాడు, ఇక్కడే ఉండమన్నాడు గనక లోబడి ఆనుకుని ఆధారపడి అక్కడే ఉన్నాడు, అక్కడే వ్యవసాయం చేశాడు, అక్కడే దేవుడు 100 ఫలాన్ని ఇచ్చాడు. మన బ్రతుకులో కూడా ఆశీర్వాదం కావాలన్నా మనం లోబడాలి కదా. పాల్సన్ తన తండ్రికి లోబడాలి, తల్లికి లోబడాలి,
పెద్దలకు లోబడాలి, దేవునికి లోబడాలి. ఈ రోజున చాలామంది ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తున్నారు కానీ ప్రభువుగా స్వీకరించట్లా. యేసయ్యను రక్షకునిగా స్వీకరిస్తున్నారు కానీ ప్రభువుగా స్వీకరించట్లా. రెండింటికి తేడా ఉందా? ఉంది. రక్షకుడు అంటే ప్రాణం పెట్టి కార్చిన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిస్తే ఆయన మనకు రక్షకుడయ్యాడు. మరి ప్రభు అంటే ఏమిటి? ఆయన రక్తంలో కడగబడిన మనము ప్రభువు అనే మాటకి గ్రీక్లో కురియోస్ అన్నారు. లార్డ్ అంటే అర్థం ఏంటి? రాజు అని అర్థం. అంటే రక్షణ పొందిన మనము ప్రభువుగా అంగీకరించడం అంటే ఏమిటి? ఇక నా స్వచిత్తం కాదు నాయనా, ఇక పూర్తిగా నీకు అప్పగించుకుంటా, ఇక నీ మాట, నీ ధ్యాస, నీ నడిపింపు, నీ మాటకు లోబడి నేను ముందుకెళ్తాను. నా హృదయ పీఠిక మీద నిన్ను రాజుగా కూర్చోబెడతా. ఏది చేసినా ఏది జరిగినా నీ సెలవు లేకుండా, నీ చిత్తము లేకుండా జరగదు అని అప్పగించుకోవటమే ప్రభువుగా ఆయనను అంగీకరించటం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువుగా ఆయనను మనం అంగీకరించి ప్రభువుకు అప్పగించుకోవాలి. వాక్యానికి లోబడాలి. దేవుడు అభిషేకించి ఏర్పాటు చేసిన దైవజనునికి లోబడాలి, దేవునికి లోబడాలి, పెద్దలకు లోబడాలి. ఎదుగుతున్న బిడ్డలు తల్లిదండ్రులకు లోబడాలి. ఏమండి? ఎదుగుతున్న బిడ్డలు పెద్దలకు లోబడాలి, పెద్దవారిని గౌరవించాలి. ఈ లోబడే విషయం మన జీవితంలో ఘనతను, ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్న విషయాన్ని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, పొలములో దేవునితో ధ్యానం చేశాడు గనక 100 ఫలం వచ్చింది. 2, దేవునికి తండ్రికి లోబడ్డాడు గనక 100 ఫలం వచ్చింది. ఇక మూడోది చెప్పి ముచ్చటగా ముగిస్తాను. ఏమిటి మూడోది అంటే, అబ్రహాము కాలములో అబ్రహాము ఏ బావులైతే తవ్వించాడో ఆ బావులట ఫిలిష్తీయులు మన్ను పోసి ఏం చేశారు? పూర్తి చేశారు. ఇప్పుడు ఇస్సాకు చేసిన పని ఏమిటో తెలుసా? ఫిలిష్తీయులు పూర్తి చేసిన బావులను అతను ఏం చేశాడు? తిరిగి త్రవ్వించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఇక్కడ ఈ బావి ఆత్మీయ అర్థాన్ని మనం తీసుకోవాలి. బావి దేనికి సూచన అంటే మన హృదయానికి సూచన. చెప్పండి, దేనికి సూచన? చెప్పాలి గట్టిగా. దేనికి అంటే ఎలా హృదయానికి సూచన? ఏమైనా రిఫరెన్స్లు ఉన్నాయా అని అంటే ఒక్క రిఫరెన్స్ చదివిస్తాను చూడండి. ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్త సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. 4వ అధ్యాయము సామెతల గ్రంథం 23 చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడు. ఎందుకని హృదయం ప్రాముఖ్యమైంది? ఈ హృదయములో కడగబడిన మన బ్రతుకుల్లో, శుద్ధీకరించబడిన మన బ్రతుకుల్లో, లోకం నుండి ప్రత్యేకించబడినటువంటి మన జీవితాల్లో, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో పెట్టబడిన మన హృదయములో జీవధార అనండి. ఒకసారి చెప్పాలి. ఏ దార? జీవధారలు ఉన్నాయి. జీవం కలిగిన దారులు ఎక్కడున్నాయి? ఈ జీవదారులో నిన్ను బ్రతికిస్తున్నాయి, ఈ జీవదారులో నిన్ను నడిపిస్తున్నాయి, ఈ జీవదారులో దేవుని మీద ఆనుకునేలాగా చేస్తున్నాయి, ఈ జీవదారులో లోకం మీద నిలబడి చేస్తున్న పాపం నీ బ్రతుకులోనికి రాకుండా నేను కాపాడుతున్నాయి. ఈ జీవదారులో ప్రభు వచ్చే నాటికి పుష్కలంగా ఇక్కడ నువ్వు దాచుకోగలిగితే పరలోకములోకి తీసుకెళ్ళగలవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ జీవదారులు ఎక్కడున్నాయి గనక ఈ హృదయంలో ఉన్న జీవధారలు జీవం లేకుండా చేయడానికి సాతానుడు అనబడిన, ఫిలిష్తీయులు అనబడిన సాతానుడు ఏం చేస్తున్నాడు? మన్ను అనండి ఒకసారి. మన్ను పోస్తున్నాడు. ఎక్కడ? బావిలో ఏం పోశారు వాళ్ళు? బావిలో ఏం పోశారు? మన్ను. ఈ రోజున కూడా ఎప్పటికే పోడ్చబడిపోయిన మన బ్రతుకులో ఆయన రక్తం ఇచ్చి మన బావి, మన బ్రతుకును, మన హృదయాన్ని ఎల్లవేశాడో, కడిగి పెట్టాడో, హృదయంలో జీవాన్ని పెట్టాడో. ఇప్పుడు జీవం కలిగినటువంటి మన జీవితాల్లో ఆ జీవాన్ని పాడు చేయడానికి దుష్టుడు మన్ను పోస్తున్నాడు. లోకములో ఆశలు అనే మన్ను పోస్తున్నాడు, భయంకరమైన కోరికలనే మన్ను పోస్తున్నాడు, ఐక్య విచారాలు అనే మన్ను పోస్తున్నాడు, తాగుడు అనే మన్ను పోస్తున్నాడు, సినిమాలు అనే మన్ను పోస్తున్నాడు, అలరితో కూడిన ఆటపాటలు అనే మన్ను పోస్తున్నాడు. ఏమండి? కొంచెం 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 పోతే మొత్తం ఏమైపోయింది? శుభ్రంగా పూడుకుపోయింది. ఇప్పటికే చాలామంది బావులు పూడుకుపోయినాయి. ప్రభువుని ఎరిగిన వారే, ప్రభువులో రక్షించబడిన వారే, పైకి భక్తి గలవారు కానీ వాళ్ళ బ్రతుకుల్లో సరైన సమర్పణ, సరైన ప్రతిష్ట, సరైన వైరాగ్యం లేదు.
ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని కోరుతున్నాడు. ఇర్మియా గ్రంథం హృదయాన్ని గురించి ఒక మాట ఉంది. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో లేడు. ఆయన ఏం కోరుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయమును. దేవుడు కావలసింది మన హృదయం. అట్ ద సేమ్ టైం అపవాది కూడా నీ హృదయాన్ని కోరుతున్నాడు. నీ హృదయంలో లోకములను భయంకరమైన చెత్తా చెదారముతో నింపి ఏ పరలోకానికి తీసుకెళ్ళడానికి జీవాన్ని పెట్టాడో ఆ పరలోకంలోకి నేను వెళ్ళలేకుండా పాతాళానికి లాగేయడానికి వాడు లోకములో ఉన్న మన్నంతా కూడా పోస్తున్నాడు. ఇక్కడ ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? పూడుకుపోయిన బావులన్నీ కూడా తవ్వాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి పెరిగి పెద్ద అవుతున్న పాల్సన్, యవన ప్రాయంలోకి వచ్చి వస్త్రాలు పొందుకున్న పాల్సన్, రాబోయే దినాల్లో పోడ్చబడిన అనేక బావులు తవ్వగలిగిన ఇస్సాకు అభిషేకము పాల్సన్కి దేవుడు దయచేయునుగాక. స్తోత్రం చెప్పండి. జలలు కలిగిన ఓటలు, దాహముతో అల్లాడిపోతున్న అనేక మందికి ఇవ్వగలిగిన శక్తి దేవుడు పాల్సన్కి దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. అదా ఎవరో బావులు మనకు అనవసరం, కనీసం నీ బావి నువ్వు తవ్వుకో. సాధారణంగా చూడండి, ఏదైనా బావి నీటి కోసం తవ్వాం, అది వాడకుండా అట్లా వదిలేసాం, ఏమైపోయింది? పర్లేదు చెప్పండి గట్టిగా. పాడైపోయిందని మనం బాగు చేస్తాక ఏం చేస్తాం? మనం నూతికి ఎల్లేసామండి అంటారు. ఎల్లేయటం అంటే ఏమిటి చెప్పండి? ఎల్లేయటం అంటే ఏమిటి? ఒక 4-5 లోపలికి దిగి లోపల ఉన్న మట్టి, మశానం, చెత్త చెదారం అంతా కూడా చివరి వరకు తీసేసి బయట పారైతే మరలా ఏమొస్తాయి? కొత్త ఓటలు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకుడు అభిషేకుడై ప్రత్యక్షత పొందుకొని దేవుని మందిరంలోకి వచ్చిన అనేక పర్యాయాలు పూడుకుపోయిన నీ హృదయమైన బావిని ఎల్లవేసే ప్రయత్నం ఎన్నిసార్లు చేసినా నువ్వు ఇష్టపడట్లా. వాక్యం నీ హృదయంలోనికి రానియకుండా ఏదో ఆపుతుంది. అంటే పేరుకి దేవుని ప్రజలు అన్న గుర్తుపెట్టుకుని హృదయంలో ప్రభు లేకుండా పనికి మాలిన చెత్త కలిగి భక్తి చేస్తున్న భక్తులు పెరిగిపోతున్నారు. క్రైస్తవ్యం విస్తరిస్తుంది, కానీ ప్రతిష్ట కలిగిన వారు తగ్గిపోతున్నారు, సమర్పణ కలిగిన వారు తగ్గిపోతున్నారు, వైరాగ్యం కలిగిన వారు తగ్గిపోతున్నారు. కారణం, బావులు పుడుకుపోతున్నాయి కదా. ఇదివరకు ఎక్కడో సినిమాలు గెట్టడం ఇబ్బంది అవుతుందని ఇంటికే తెచ్చారు టీవీ. కానీ బయటికి వెళ్ళినప్పుడు టీవీ కూడా కష్టమవుతుందని చేతిలోనికి తెచ్చాడు. ఏంటది? మాట్లాడరేటి అసలు మొత్తం ఏలుబడి చేస్తుంది. ఎంతగా ఏలుబడి చేస్తుందంటే మొన్న మధ్య రేషన్ కోసం రేషన్ షాప్కి వెళ్ళి, ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళాలిగా, రేషన్ షాప్కి వెళ్తే ఒక 10 మంది లైన్లో ఉన్నారు. ఎవడు ఫింగర్ పెట్టినా పడట్లా. ఏమిటంటే అరిగిపోయినాయి. ఏమరిగిపోయినాయి? మాట్లాడరేటి రేఖలు అరిగిపోయినాయి. ఎందుకని కదా? స్వైప్ చేసి రేఖలు అరిగిపోయినాయి, పని చేయట్లా. బాగా బిజీగా ఉన్నాం పైకి రన్ చేయడానికి. మనం కిందే ఉన్నాం, గోతులోనే ఉన్నాం, కానీ స్క్రీన్ మాత్రం పైకి చూస్తున్నాం. ఎంత టైం వేస్ట్ అయిపోతుంది, ఎంత పనికి మాలిన పరిస్థితి. లోకంలో అశ్లీత అంతా కూడా దీనిలో పెట్టేశాడు. నీకు ఇబ్బంది కలగకూడదని, నువ్వు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకూడదని. ఒక పూట భోజనం లేకుండా బతుకుతాం, కానీ ఇంటర్నెట్ కనుక ఆఫ్ అయితే చచ్చిపోతారు చాలామంది. సమస్య లేదు. ఇక అంతర్జాలం కనుక తేగపోతే ఇక అయిపోయింది బండిగా. ఇక పలసబడిపోయింది, బీపీ డౌన్ అయిపోయింది. ఇక నిద్రాహారం లేకపోయినా ఒక 2 రోజులు ఉపవాసం ఉంటాం. కానీ ఇంటర్నెట్ లేకుండా మొబైల్ వాడుకోమంటే తెవనదు. అంటే నీకు ఎంత అందుబాటులో పెట్టాడు తెలుసా? నీ హృదయాన్ని పూర్తి చేయడానికి పనికి మాలిన చెత్త అంతా నీకు అందుబాటులో పెట్టాడు. వాడేయాల్సిన అవసరం లేకుండా నీ చేతికి ఎత్తి నువ్వే పోసుకోమంటున్నాడు. మన్ను మనమే పోసుకుంటున్నాం, మన గుండెని మనమే పూర్తి చేసుకుంటున్నాం, మన జీవాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. కనుక ఏమన్నాడు? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా దేన్ని కాపాడుకోవాలి? ఈ రోజు దేన్ని కాపాడుకుంటున్నావు చెప్పండి? అన్నిటికంటే ముఖ్యమంటే ఏమిటి? ఈ లోకంలో మనకు ముఖ్యమైనవి చాలా ఉన్నాయా లేవా? మాట్లాడరేటి మీరు ఉన్నాయి. ఉదాహరణకి మెడలో, చెవులకి, ముక్కులకి వేసుకునే బంగారం ముఖ్యమేనా? మాట్లాడరేంటి? ఎంత ముఖ్యం అంటే చాలా ముఖ్యం. అది ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బీరువాలన్నీ తీసి తెస్తాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత అట్లా టేబుల్ మీద విసిరేస్తారా? ఏం చేస్తారు? ఎంత నీరసంగా ఉన్నా, ఎంత అలసిపోయినా బీరువా దగ్గరికి వెళ్ళాలి, తాళం తీయాలి, లోపల లాకర్లో పరసలు డబ్బాలని తీయాలి, ఒక్కొక్కటి తీసి లోపల పెట్టాలి, భద్రంగా లోపల పెట్టి తాళం వేయాలి. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది? అన్నిటికంటే. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ముఖ్యమైనవి నీకు చాలా ఉన్నాయి. వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏదో తెలుసా? ఏదే? నీ హృదయం. కారణం, ఇది దేవుడు నివసించే స్థలం, ప్రభు కోరుకున్న స్థలం ఇదే, ప్రభు ఉండాల్సిన చోటు ఇది. దీన్ని కాపాడుకోమంటున్నాడు. దీన్ని కాపాడుకోకుండా నువ్వు దేన్ని కాపాడుకున్నా రేపొద్దున లెక్క చెప్పాలి, తీర్పులో నిలబడాలి. స్తోత్రం చెప్పండి.
అది ఇక చాలా వ్యాపారం అయింది, బాగోదు, పద్ధతి కాదు. ఇక నేను సరిపెట్టుకుంటున్నాను. చెప్పాలని చాలా ఉన్నా నాలో నేను దిగమింగుకుంటూ ఎక్కడికే లైవ్లో రీటింగ్ వేసి ఆపేశాను. 3 విషయాలు చెప్తున్నా. ఇస్సాకు ఫలించినట్లుగా పాల్సను కూడా నూరంతల ఫలము పొందాలి. పాల్సనే కాదు, పాల్సను దీవించడానికి వచ్చిన మనము, మన బిడ్డలు నూరంతల ఫలం పొందాలి. ఎప్పుడు పొందుతాం? 1, పొలమనబడిన సంఘములో సహవాసంలో, రక్షణలో స్థిరంగా ఉండి ప్రభువుతో సహవాసం చేస్తూ ఆయన కనుదృష్టికి దగ్గరగా ఉంటే నూరంతల ఫలం వచ్చేది. 2, దేవునికి, సేవకునికి, వాక్యానికి లోబడితే నూరంతల ఫలం వచ్చేది. 3, పోడ్చబడిపోయిన మన బావిని ఎల్లవేయగలిగితే ఆయన మన హృదయంలోనికి రాగలుగుతాడు. ఆయనే మనలో ఉంటే నూరంతల ఫలాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఇస్సాకు వర్ధిల్లినట్లుగా, ఇస్సాకు ఆశీర్వదించబడినట్లుగా మరి పాల్సన్ గారు, మరి ఎజర గారి పుత్రరత్నం రాబోయే దినాల్లో తండ్రి కన్నా ఘనమైన సేవ, అభిషేకం కలిగి చేయాలని ప్రభు పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్టి కృపకు, అట్టి ప్రేమకు ప్రియ బిడ్డ పాత్రుడు కావాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు అట్టి కృప పాల్సన్కే చేరుకూడిన మనకి, మన బిడ్డలకి దయచేసి ఈ సందేశాన్ని మనం